మనం డిమాండ్ సూత్రంలో భాగంగా మార్కెట్ డిమాండ్ ఏంటి మళ్ళీ ఒకసారి డిమాండ్ సూత్రాన్ని రివీల్ చేసుకొని చెప్పుకుంటాం. సో ఇండివిజువల్ డిమాండ్ అంటేనేమో ఒక వ్యక్తికి మార్కెట్లో ఒక వివిధ ధరల వద్ద ఎంత కొంటున్నాడో తెలియజేసేటువంటి పట్టిక ఇండివిజువల్ డిమాండ్. మార్కెట్ డిమాండ్ అంటేనేమో వివిధ ధరల వద్ద మార్కెట్లో ఉండేటువంటి అందరూ వినియోగదారులు కూడా ఎంత కొనుగోలు చేస్తున్నారు అని తెలియజేసేది మార్కెట్ డిమాండ్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే పట్టికలో మార్కెట్ డిమాండ్ అంటే ధర 1 2 3 4 5 మనం ఒక తీసుకున్నాం ఇక్కడ. అలాగే ఏడి అంటే ఏ అనే వ్యక్తి యొక్క డిమాండ్, బిడి అంటే బి అనే వ్యక్తి యొక్క డిమాండ్, సిడి అంటే సి అనే వ్యక్తి యొక్క డిమాండ్, డిడి అంటే డి అనే వ్యక్తి యొక్క డిమాండ్. టీడీ అన్నప్పుడు టోటల్ డిమాండ్, అంటే మార్కెట్లో నలుగురు వినియోగదారులు ఉంటే ఆ నలుగురు యొక్క డిమాండ్ ఇక్కడ టీడీగా మనం చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మార్కెట్లో ఏ అనే వ్యక్తి యొక్క డిమాండు, బి అనే వ్యక్తి యొక్క డిమాండు, మనకి ఇక్కడ చూడండి ఇది ఏ అనే వ్యక్తి యొక్క డిమాండ్. సో ఇక్కడ బి అనే వ్యక్తి యొక్క డిమాండ్ ఇగో ఈ రోలో కనిపించేది, ఇక సి అనే వ్యక్తి యొక్క డిమాండ్ ఇగో ఈ రోలో కనిపించేది. సో డి అనే వ్యక్తి యొక్క డిమాండ్ మీకు ఈ రోలో కనిపిస్తుంది, అంటే రో అంటే ఇది కాలం అంటాం, ఈ కాలం మొత్తం కనిపించేది డి అనే వ్యక్తి యొక్క డిమాండ్. ఇప్పుడు 5 + 6 11 + 7 18 + 8 26. ఈ ధర ₹1 ఉన్నప్పుడు ఏ అనే వ్యక్తి 5 వస్తువులు 5 యూనిట్లు కొంటే బి అనే వ్యక్తి 6 కొంటున్నాడు, సి అనే వ్యక్తి 7, డి అనే వ్యక్తి 8. ఇవన్నీ కలిపితే 26 యూనిట్లు, అంటే మొత్తం డిమాండ్ 26. అదే ఒక్కొక్క వ్యక్తి యొక్క డిమాండ్ ఒక్కొక్క వ్యక్తి కాలంలో మనకు కనిపిస్తుంది. సో ధర ₹1 ఉంటే మొత్తం మార్కెట్లో ఉన్న డిమాండ్ ఎంత ఉంది? 26 యూనిట్లు ఉంది. సో ఇక్కడ అలాగే మనము ధర ₹1 నుంచి ₹2 పెరిగినప్పుడు ఏ అనే వ్యక్తి కానీ, బి అనే వ్యక్తి కానీ, సి అనే వ్యక్తి కానీ, డి అనే వ్యక్తి కానీ, ఇలా ముగ్గురు కూడా మనకి నలుగురు కూడా అంతకుముందు ఎంతైతే కొన్నారో ఇప్పుడు ఆ కొనే పరిమాణం తగ్గించిర్రా లేదా? అంతకుముందు కొనుగోలు చేసిన దాన్ని తగ్గించారు కదా. సో అంటే అర్థమైంది, ఇక్కడ ధర పెరిగినప్పుడు డిమాండ్ తగ్గుతుంది. ఏ అనే వ్యక్తి అంతకుముందు 5 కొంటే ఇప్పుడు 4 కొన్నాడు, డి అనే వ్యక్తి అంతకుముందు 6 కొంటే చూడండి అంతకుముందు 6 కొన్నాడు, ధర ₹2 పెరిగితే 5 కొన్నాడు. సి అనే వ్యక్తి అంతకుముందు 7 కొన్నాడు, ధర ₹1 ఉన్నప్పుడు, కానీ ₹2 పెరిగితే 6 కొన్నాడు. డి అనే వ్యక్తి ₹1 అన్నప్పుడు 8 యూనిట్లు కొన్నాడు, కానీ ₹2 వచ్చినప్పుడు 7 యూనిట్లు కొన్నాడు. సో ఇక్కడ నేను మూవ్ చేస్తున్నా, మీకు కనబడుతుంది కదా. సో ఇది మనం గమనించాల్సినటువంటి అంశం. సో ఇక్కడ మొత్తం డిమాండ్ ధర ₹2 ఉన్నప్పుడు మొత్తం డిమాండ్ ఎంత ఉంది? 22 యూనిట్లు ఉంది. అదే ధర ₹2 నుంచి ₹3 పెరిగింది అనుకో, మొత్తం డిమాండ్ ఎంత ఉంది? 18 యూనిట్లు ఉంది. ధర ₹3 నుంచి ₹4 పెరిగింది అనుకో, మొత్తం డిమాండ్ ఎంత ఉంది? మొత్తం డిమాండ్ 14 యూనిట్లు ఉంది. సో ఇవన్నీ కూడా మనం అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఇది 4 యూనిట్ల వద్ద, అంటే ధర ₹4 ఉన్నప్పుడు మొత్తం డిమాండ్ 14 ఉంది. ధర ₹5 ఉన్నప్పుడు మొత్తం డిమాండ్ 10 ఉంది. ఇది ఎట్లా వచ్చింది? మొత్తం డిమాండ్ 1 2 3 4, ఈ 4 మొత్తాన్ని కలిపితే 1 2 3 3 3 6 6 4 10, అంటే ధర ₹5 ఉన్నప్పుడు 10 యూనిట్లే కొన్నాడు.
సో ఒక్కొక్కరి యొక్క డిమాండ్ రేఖని మనం చూస్తే వైయక్తిక డిమాండ్ రేఖ. ఏ అనే వ్యక్తి ధర ₹1 నుంచి ₹5 పెరిగినప్పుడు ఏ విధంగా కొన్నాడు అనేది మనం చూస్తే ధర ₹1 ఉన్నప్పుడు ఇక్కడ కొన్నాడు. పటంలో చూపిస్తున్న చూడండి యారో మార్క్ తోటి. అది ధర మెల్లిమెల్లిగా తగ్గుతూ ఉంటే కొనుగోలు చేసే పరిమాణం కూడా, ధర పెరుగుతూ ఉంటే కొనుగోలు చేసే పరిమాణం తగ్గుతూ ఉంది. సో ధర తక్కువ ఉన్నప్పుడు ఎక్కువ కొన్నాడు, ధర ఎక్కువ ఉన్నప్పుడు తక్కువ కొన్నాడు. చూడండి, ధర ఎక్కువ ఉన్నప్పుడు ఏ అనే డిమాండ్ రేఖ వైఎక్స్ అని దగ్గరగా ఉంది, అంటే తక్కువ కొనడాన్ని చూపిస్తుంది. సో బి అనే వ్యక్తి యొక్క డిమాండ్ రేఖ కూడా అలాగే ఉంది. సి అనే వ్యక్తి యొక్క డిమాండ్ రేఖ కూడా అలాగే ఉంది, మీరు అబ్జర్వ్ చేయండి. డి అనే వ్యక్తి యొక్క డిమాండ్ రేఖ కూడా అలాగే ఉంది. సో వీళ్ళందరి డిమాండ్ రేఖల్ని కలిపితే మనకేమొస్తుంది? మార్కెట్ డిమాండ్ రేఖ ఉన్నది. సో మార్కెట్ డిమాండ్ రేఖ చూడండి ఇప్పుడు ఎట్లా ఉందో. సో ఇది మార్కెట్ డిమాండ్ రేఖ. అంటే ధర ₹1 అన్నప్పుడు 26 యూనిట్లు కొన్నాడు. అంటే ధర ఇక్కడ ₹1 వేసుకున్నాం అనుకో, 26 యూనిట్లు ఇక్కడ వస్తుంది. అదే ధర ₹5 ఉంటే 10 యూనిట్లు కొన్నారు. ధర ఇక్కడ ₹5 వేసుకున్నాం అనుకో, 10 యూనిట్లు ఇక్కడ వస్తుంది. సో ఈ విధంగా ధర ఎక్కువ ఉంటేనేమో తక్కువ కొనడము, ధర తక్కువ ఉంటేనేమో ఎక్కువ కొనడం అనేది మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. సో ఈ విధంగా దీన్నే మనం ధర పెరిగితే డిమాండ్ తగ్గుతుంది, ధర తగ్గితే డిమాండ్ పెరుగుతుంది, దీన్ని డిమాండ్ సూత్రం అని కూడా అనుకుంటాం. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనకి మార్కెట్ డిమాండ్ కానీ చూడండి, ఇది మార్కెట్ డిమాండ్ రేఖ రెండు విధాలుగా చెప్పినాం. వైయక్తిక డిమాండ్ రేఖ ఎడమ నుంచి కుడికి ఉంది, మార్కెట్ డిమాండ్ రేఖ కూడా ఎడమ నుంచి కుడికి ఉంది. ఏ డిమాండ్ రేఖ చూసినా, ఏ అనే వ్యక్తి యొక్క డిమాండ్ రేఖ చూసినా, బి అనే వ్యక్తి చూసినా, సి అనే వ్యక్తి చూసినా, ఓవరాల్ డిమాండ్ రేఖ చూసినా కూడా ఎడమ నుంచి కుడికి కిందికి వాలి ఉండడం అనేది మనం అబ్జర్వ్ చేస్తున్నాం. సో డిమాండ్ సూత్రం ప్రకారము ధర తగ్గితే డిమాండ్ పెరుగుతుంది, ధర పెరిగితే డిమాండ్ తగ్గుతుంది. కాబట్టి డిమాండ్ రేఖ ఎడమ నుంచి కుడికి కిందికి వాలి ఉంటుంది. సో ఇక్కడ మనం డిమాండ్ సూత్రం ఉంది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి డిమాండ్ సూత్రం గురించి చెప్పుకుంటే ఏంటంటే, డిమాండ్ను నిర్ణయించే ఇతర అంశాలు మారకుండా స్థిరంగా ఉన్నప్పుడు వస్తువు యొక్క ధరకి డిమాండ్కి మధ్య ఉన్న సంబంధాన్ని డిమాండ్ సూత్రం చెప్తుంది. మనం ఇంతకుముందు చూసినట్టుగా ఒక వ్యక్తికి సంబంధించిన వైయక్తిక డిమాండ్ పట్టికలో కానీ, మార్కెట్ డిమాండ్ మొత్తం మార్కెట్లో ఉన్న వినియోగదారులందరికి సంబంధించిన మార్కెట్ డిమాండ్ పట్టికలో కానీ మనకి ఎక్కడ కూడా ధర ఎక్కువ ధర వద్ద తక్కువ కొన్నట్టుగాను, తక్కువ ధర వద్ద ఎక్కువ కొన్నట్టుగాను కనబడుతుంది. ఎక్కువ ధర వద్ద తక్కువను, తక్కువ ధర వద్ద ఎక్కువ కొన్నట్టుగా మనం అబ్జర్వ్ చేసినాం. అంటే ధర తగ్గుతుంటే డిమాండ్ పెరగడము, ధర పెరుగుతుంటే డిమాండ్ తగ్గడము అనేది మనం చూసాం. సో డిమాండ్ రేఖ ఎడమ నుంచి కుడికి కిందికి వాలి ఉంటుంది. అంటే అర్థం ఏంటంటే ధరకి డిమాండ్కి మధ్యన ఇన్వర్స్ రిలేషన్షిప్, అంటే విలోమ సంబంధం ఉంటుంది. డిమాండ్ సూత్రం ప్రకారం మిగతా అంశాల్లో మార్పు లేనప్పుడు ధర తగ్గితే డిమాండ్ పెరుగుతుంది, ధర పెరిగితే డిమాండ్ తగ్గుతుంది. దాన్నే డిమాండ్ సూత్రం అంటారు. ఇంకా మనం క్లియర్గా చెప్పుకోవాలంటే ఏదైనా సరే ఒక వస్తువు యొక్క డిమాండ్ నిర్ణయించేటువంటి అంశాల్లో మార్పు లేకుండా కేవలం వస్తువు ధరలో మార్పు ఉన్నప్పుడు మాత్రమే వస్తువు డిమాండ్ మారుతూ ఉండడాన్ని డిమాండ్ సూత్రం చెప్తుంది. డిమాండ్ సూత్రము ధర పెరిగితే డిమాండ్ తగ్గుతుంది, ధర తగ్గితే డిమాండ్ పెరుగుతుంది. సో ఇది మనకి సంబంధించినటువంటి డిమాండ్ సూత్రానికి సంబంధించిన అంశాలు. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయవలసింది ఏంటంటే, డిమాండ్ సూత్రం అంటే ఏంటో తెలవాలా,
డిమాండ్ సూత్రాన్ని వివరించడానికి వీలుగా వైయక్తిక డిమాండ్ పట్టిక ఒకటి తెలవాలా, అలాగే మార్కెట్ డిమాండ్ పట్టిక కూడా తెలవాలి. సో ఇవన్నీ కూడా మీరు ఆల్రెడీ చూస్తున్నారు కాబట్టి మీకు అర్థమై ఉంటుంది. ఇక్కడ మనకి ఈ క్లాస్ అనేటువంటిది యాక్చువల్గా తెలుగు మీడియంకి కోసము రూపొందించబడింది. కొంతమంది విద్యార్థులు ఇంగ్లీష్ మీడియం కూడా ఉన్నారు, వాళ్ళు అడుగుతున్నారు ఇంగ్లీష్ మీడియంలో కూడా చెప్పమని. సో డియర్ స్టూడెంట్స్, మీకు తెలుగు మీడియం అయినప్పటికీ ఇంగ్లీష్ మీడియం కూడా సులభంగా ఉండాలి కాబట్టి ఒక్కసారి మీకు ఇంగ్లీష్ మీడియంలో కూడా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూస్తూ ఉండండి, జస్ట్ అబ్జర్వ్ చేయండి. ఓకే, వెయిట్ ఫర్ ఇంగ్లీష్ మీడియం ఎక్స్ప్లెనేషన్. ఓకే, జస్ట్ సింపుల్. ఇక్కడ ఇందులో మనకి డిమాండ్ అనాలిసిస్ అనేది చూపించడం జరిగింది. దీన్ని సింపుల్గా లా ఆఫ్ డిమాండ్ ఏం చెప్తుందంటే, the law of demand explains or expresses the relationship between the quantity demanded of a good and price of a good or price of a commodity. అంటే law of demand explains the relationship between price and demand అని అర్థం. So the law of demand states that ceteris paribus, that means the determinants of demand which determine the quantity of demand of a good or remain unchanged or other things remain constant. The lower the price of a commodity, the larger the quantity demanded. If it and vice versa. ఇక్కడ మనకు అర్థమైందంటే, if price decreases, quantity of a good purchased is increases. If price increases, quantity of a good purchased by the consumers are to be increased. అంటే ధర ప్రైస్ డిక్రీజ్ అయితే డిమాండ్ ఇంక్రీజ్ అవుతుంది, ప్రైస్ ఇంక్రీజ్ అయితే డిమాండ్ డిక్రీజ్ అవుతుంది. దీన్ని సింపుల్గా ఒక వర్డ్లో ఏం చెప్పిందంటే, ceteris paribus, the lower the price of a commodity, the larger the quantity demanded of it and vice versa. అంటే మళ్ళీ యాజ్ ఇట్ యూజువల్గా, అంటే ధర తక్కువ ఉంటే ఎక్కువ కొనడం, ఎక్కువ ఉంటే తక్కువ కొనడం అనేది ఇక్కడ మనకు జరుగుతుంది. In a simple terms, if we explain this above law in simple terms, other things remain constant. If the price of the commodity increases, the demand will decrease. And if the price of the commodity decreases, the demand will increase. Generally, we can see in the market, any vegetable or fruit on any other markets, if a particular good prices falls, the quantity demanded automatically increases of that good. If for the particular good price is increases, the quantity of demanded for that good will decrease. So vice versa. In this, look at the figure in the table in this slide. P represents price. In P column, it represents the price of a commodity. In QD column, represents the quantity demand of that commodity. If price in the market is ₹1, the quantity demanded is 60 units. If price increases from ₹1 to ₹2, quantity demanded from decreases to 60 to 50 units. If price increases further to 2 to 3 rupees, quantity decreases from 50 units to 40 units. In the same way, if price increases, quantity demand will be decreases. So the figure also, look at that figure. The slope of the demand curve downward from left to right. In this figure, vertical axis shows the y-axis and horizontal axis shows the x-axis. It represents, horizontal axis represents the demand rate,
demand of the commodity. Y-axis represents the quantity of the price of the commodity. Okay. So ఇది ఇక్కడ ఈ యాక్సిస్ ని మనం వై యాక్సిస్ అంటాం. ఇక్కడ చూడండి, దీన్ని దీన్ని మూల బిందు లేదా ఒరిజిన్ అంటాం. దీనికి 0 అని లేదా 0 ఇస్తాం. దిస్ యాక్సిస్ ని ఇక్కడ ఉంది చూడండి, ఈ యాక్సిస్ ని ఎక్స్ యాక్సిస్ అంటాం. ఎక్స్ యాక్సిస్. ఓకే. సో ఇన్ దిస్ ఎక్స్ యాక్సిస్ demand, quantity demanded will be taken. QD will be taken. Look at the figure QD. In this y-axis, price will be taken. Price 1 rupee. Suppose this is 1 rupee. Okay. మౌస్ సరిగ్గా లేదు ఇక్కడ, అందుకని క్లియర్గా రావట్లేదు. ఇవన్నీ ఏంటంటే మనం ఈ 0 నుంచి ఇక్కడికి 1, 2, 3, 4, 5 ఇటువైపు తీసుకుంటాం. ఇక్కడ క్వాంటిటీ డిమాండ్ 10, 20, 30, 40 ఇటువైపు తీసుకుంటాం. సో ఎక్స్ యాక్సిస్లో డిమాండ్ క్వాంటిటీ తీసుకుంటాం, వై యాక్సిస్లో ప్రైస్ ఆఫ్ ది కమోడిటీ తీసుకుంటాం. ఇప్పుడు సపోజ్ ప్రైస్ 1 రూపీ ఉన్నప్పుడు y-axisలో ఇక్కడ వస్తుంది. క్వాంటిటీ డిమాండెడ్ 60 యూనిట్ అంటే x-axisలో 60 ఒరిజిన్కి దూరంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ వస్తుంది. కాబట్టి ఈ రెండు ఎక్కడ టచ్ అవుతాయి? ఈ బిందువు వద్ద టచ్ అవుతాయి. కాబట్టి ఇలా వెళ్తుంది. ఇది మన డిమాండ్ రేఖ. ధర పెరుగుతూ ఉంటే డిమాండ్ పడిపోతుంది కాబట్టి ఇలా పైకి వెళ్తుంది. సో ఆ విధంగా మనకి ధరకి డిమాండ్కి మధ్యన ఇన్వర్స్ రిలేషన్షిప్ ఉంటుంది. అజంప్షన్స్ అంటే ప్రమేయాలు. డిమాండ్ సూత్రానికి ప్రమేయాలు చూస్తే మనం ఆల్రెడీ ముందే చెప్పుకున్నాం, అదర్ థింగ్స్ రిమైన్ కాన్స్టెంట్ అన్నాం. దట్ మీన్స్ నో చేంజ్ ఇన్ ద టేస్ట్ అండ్ ప్రిఫరెన్సెస్ ఆఫ్ ది కన్జ్యూమర్ అండ్ ఇన్కమ్ ఆఫ్ ది కన్జ్యూమర్ ఈజ్ ఆల్సో నో చేంజ్, అంటే ఇట్ ఈస్ కాన్స్టెంట్. నో చేంజ్ ఇన్ ద కస్టమ్స్, హ్యాబిట్ అండ్ క్వాలిటీ ఆఫ్ ది గూడ్స్ ఆల్సో. No change in the substitute products, related products and price of the product, and no change in the complementary goods. Ante we are taking the word other things remain constant antunnam. In other things remain constant lo all these points come under this other things remain constant. Before expressing or before explaining the law of demand, we are assuming that the determinants of the demand are constant. We explain this law of demand, the relationship between the price and the quantity of demand of a good. Okay, law of demand explains the relationship between price and demand. After explaining the individual and market schedule and diagram, we may conclude that there is inverse relationship between price and demand curve slows from left to right downward. Okay, these are the demand schedule already explained in Telugu medium also. Individual demand schedule and there was market demand schedule. ABCD represents the different consumers in the market. And the last column market demand, first column price, and ABCD columns explain the different consumers quantity demanded with respect to the price. In this schedule, in this market schedule, ekkada chusina kuda if price increases the demand is decreasing, and price increases demand decreasing, price decreases demand will automatically increases. So individual demand curve and market demand curve both are shown in this schedule.
A column represents the consumer A's demand curve, demand schedule. B column represents consumer B's demand schedule. C column represents consumer C's demand schedule. D column represents the consumer D's demand schedule. Total market demand represents in the last column, right side last column. So, so these are the another curve represents the market, individual demand curves and market demand curve. So look at the these are the బోత్ మీడియం ఎట్లా ఏ మీడియంలో ఉన్నా అయ్యే రేఖలు ఉంటాయి, అవే కొంచెం డైరెక్షన్లు సేమ్ ఉంటాయి, కొంచెం పెద్దగా చిన్నగా ఉంటాయి, అంతే, పెద్ద తేడా ఉండదు. కాబట్టి డోంట్ వరీ అబౌట్ ది ఎక్స్ప్లెనేషన్. తెలుగులో వాళ్ళు తెలుగు మీడియంలో రాయండి, ఇంగ్లీష్లో వాళ్ళు ఇంగ్లీష్ మీడియంలో రాయండి, నో ప్రాబ్లం. సో ఇక్కడ ఇంకొక టాపిక్ వచ్చింది, దాన్ని ఈ స్లైడ్ ఇంతటితో క్లోజ్ చేసి మళ్ళీ రేపు ఆ టాపిక్ వచ్చినప్పుడు చెప్తాం దాన్ని. సో ఇప్పుడు మనం ఇక్కడ వాట్ ఆర్ ద ఏమంటాం మినహాయింపులు, ఎక్సెప్షన్స్ ఆఫ్ ది లా అనేది మనం ఇప్పుడు తెలుసుకోవాలి. అంటే డిమాండ్ సూత్రం ఇంతవరకు చెప్పుకున్నాం కదా, డిమాండ్ సూత్రానికి కొన్ని మినహాయింపులు ఉంటాయి. ఆ మినహాయింపులు ఏమిటి అనేది మనం చూసుకోవాలి. డిమాండ్ సూత్రము అంటే ధర తగ్గితే డిమాండ్ పెరుగుతుంది, ధర పెరిగితే డిమాండ్ తగ్గుతుంది. అంటే కొన్ని సందర్భాల్లో మార్కెట్లో ధర తగ్గినప్పుడు డిమాండ్ పెరగకపోగా డిమాండ్ పడిపోవడం జరుగుతుంటుంది. అలాగే ధర పెరిగినప్పుడు డిమాండ్ తగ్గకపోగా డిమాండ్ పెరగడం అనేది మనం చూస్తుంటాం. సో ఇది మనకి ఏంటంటే డిమాండ్ సూత్రానికి విరుద్ధంగా పనిచేస్తుంది. ఎందుకని అనేది మనం చూసుకోవాలి. సో ఇక్కడ డిమాండ్ సూత్రానికి మినహాయింపులు అనేది మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. సాధారణ పరిస్థితుల్లో ధర తగ్గితే డిమాండ్ పెరగడం, ధర పెరిగితే డిమాండ్ తగ్గడం జరుగుతుంది. కానీ బ్రిటన్లో సర్ రాబర్ట్ గిఫెన్ అనే వ్యక్తి ఏం చేసిందంటే రొట్టెల మీద ప్రయోగాలు చేసి చూసింది. అది చూసినప్పుడు ఆయనకి ఏం ఏర్పడిందంటే, తెలుగు క్లాస్ ఉందట, మీరు తొందరగా కంప్లీట్ చేస్తా, ఎవరు వర్రీ కాకండి. వాట్ ఈస్ టైం నౌ? ఓకే, నేను తెలుగు సరికి ఒక 5 నిమిషాలు లేట్గా పెట్టమని చెప్పిన, మీరు కూడా వర్రీ కాకండి, ఆటోమేటిక్గా మనకి 5 నిమిషాల్లో క్లోజ్ చేసేస్తా. డిమాండ్ సూత్రానికి మినహాయింపులు ఏంటంటే, పేదవాళ్ళు కొనుగోలు చేసేటువంటి నిత్యావసర వస్తువుల విషయంలో ధర తగ్గినప్పుడు డిమాండ్ పెరగడం, ధర పెరిగినప్పుడు డిమాండ్ తగ్గడం అనేది జరగట్ల. పేదవాళ్ళు ధర పెరిగినప్పుడు ఇతర వస్తువుల యొక్క వినియోగాన్ని తగ్గించుకొని నిత్యావసరాలని అదే మొత్తంలో కొనడం జరుగుతుంది, లేదా కొంచెం ఎక్కువ. అంటే ధర పెరిగితే డిమాండ్ తగ్గాలి కదా, ఎందుకు తగ్గుతలేదు? ఇప్పుడు రొట్టె కనీస ఆహారం, రొట్టె ధర పెరిగినా కూడా పేదవాడు ఏం చేస్తాడు? ఇతర వస్తువులపైన చేసే ఖర్చును తగ్గించుకొని రొట్టెని మాత్రం రొట్టె పరిమాణాన్ని తగ్గించుకోడు. సపోజ్ వారానికి 2 రోజులు వాడు చికెన్ తింటాడు అనుకో, రొట్టె ధర పెరిగింది, రొట్టె ధర పెరగడం వల్ల చికెన్ పెట్టే డబ్బులు కూడా రొట్టెకి పెట్టాలి మిగిలిన 5 రోజులు. కాబట్టి ఏం చేస్తాడు? ఆ 2 రోజులు కూడా చికెన్ తినడం బంద్ చేసి వారం 7 రోజులు రొట్టెనే కొంటాడు. అంటే నార్మల్ సిచ్యువేషన్లో 5 రోజులకి రొట్టెకి డిమాండ్ ఉంటే రొట్టె ధర పెరగడం వల్ల మిగిలిన 2 రోజులు కూడా చికెన్ తినడం బంద్ చేసి రొట్టె తింటుండు. అంటే రొట్టె వెజిటేరియన్ కర్రీ అనుకోండి. సో అంటే దీని అర్థం ఏంది? నిత్యావసరాల ధరలు పెరిగినప్పుడు వాటిని కంపల్సరీ వాడాలి కాబట్టి ఇతర వస్తువుల వినియోగాన్ని తగ్గించుకొని వీటి యొక్క నిత్యావసరాల యొక్క డిమాండ్ని మనం చేస్తున్నాం. నిత్యావసరాలను తప్పనిసరిగా కొనాలి కాబట్టి ధర పెరిగినప్పటికీ డిమాండ్ తగ్గుతుంది. ఇంకొకటి, ధర తగ్గినప్పుడు
డిమాండ్ కూడా పెరగాల, కానీ డిమాండ్ పెరుగుతలేదు. రొట్టెల ధరలు తగ్గినాయి అనుకోండి, ఇంకొక రోజు ఆ డబ్బులతో ఇంకొక రోజు చికెన్ కొంటుంది. అంటే 5 రోజులు రొట్టెలు తినేటోడు 4 రోజులే, అంటే ఆ 5 రోజులు వెజిటేరియన్ కర్రీతో రొట్టెలు తినేటోడు 4 రోజులే తింటుండు, ఇంకొక రోజు అడిషనల్గా చికెన్ తింటుడు. ధర తగ్గడం వల్ల మిగిలిన డబ్బుల్ని చికెన్ పెట్టుకుందాంలే అని చూస్తున్నాడు. సో ఈ విధంగా ఈ డిమాండ్ సూత్రం మినహాయింపుల గురించి రేపొద్దున మరింత వివరంగా తెలుసుకున్నాం. సో మీకు తెలుగు క్లాస్, హిందీ క్లాస్ ఉంది కాబట్టి క్లోజ్ చేస్తున్నాం. మీరు అందరూ